నేను చచ్చేదాకా నటించాలి, అబ్బా. చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి. బతకటం కోసం బతకటం కాకుండా జీవించున్నంత కాలం. ఇప్పుడు ఘంటసాల గారి గురించి ఎందుకు చెప్పుకున్నాం? ఇప్పటికి చిరంజీవి కదా ఆయన. ఆయన గంధర్వ గానకుడు, గాయకుడు. అవును. బాలు గారు గాయకుడు, ప్రజా గాయకుడు. ప్రజాగాయకుడు ఆయన సాక్షాత్ గంధర్వుడు ఆయన. అలాగే మీరు మీ ధ్యేయం ఏంటంటే నేను కారణజన్ముడు అంటే కారణ జన్ముడు. రామారావు, రంగారావు, అవును, ఘంటసాల గారు వీళ్ళందరూ కారణ జన్మలో. వాళ్ళని రీప్లేస్మెంట్ ఇంకోటి పుట్టాలి. అంతే. ఇంకో ఎప్పుడో పడుతుంది, కాలానికి టైం పడుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ టాపిక్ అనుకోకుండా వచ్చింది. మీకు మామూలు మీ అభిమాన నటుడు ఎవరు సార్? సినిమాల్లోకి రాకముందు మీకు అభిమాన నటులు ఆ రోజుల్లో ఏముందండి, మధ్యన రామారావు, నాగేశ్వరరావు, ఇద్దరు. ఎన్టీఆర్ గారును ఏఎన్ఆర్ గారు అనేవాళ్ళు. రామారావు అక్కినేని, అంతే కదా. మీరు ఎన్టీఆర్ అభిమానుల యొక్క కోపాన్ని, స్వయంగా ఎన్టీఆర్ యొక్క ఆశీస్సులని రెండింటినీ పొందారుగా మీరు. అంటే డైరెక్ట్ అంటే న్యాయంతో యాక్ట్ చేయలేదు. అవును, ఆయన ఆశీస్సులు అంటారు. అంటే నంది అవార్డులు తీసుకున్నాను. తర్వాత ఒకసారి నేను బ్యాంకులో నాటకం ఇచ్చినప్పుడు ఆయన ఆ రోజుల్లో మంచి ఫామ్లో ఉన్నాడు. ఆయన ఎంట్రీ పిలిచారు మా బ్యాంక్ వారు. చీఫ్ గెస్ట్ వచ్చాడు, నా నాటకం యాక్చువల్గా చూశాడు. చూసి ఆ ప్రైజ్ ఇస్తూ భుజం తట్టి గాట్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ అన్నాడు. ఆ పెద్ద వాక్కు దంతం, ఆ వాక్ శుద్ధి ఇప్పటికి పైన. అంటే ఆయన కూడా సాంఘిక నాటక రంగం నుంచి వచ్చిన వాడే కదా ఎన్టీఆర్ కూడా. వాళ్ళందరూ ఎవరు చూశారు? అవును, జగ్గయ్య, ముక్కామల వాళ్ళందరూ. అంతా ఏంటంటే ఆరిజినండి మహానటుల దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళంతా నేర్చుకున్నారు. వాళ్ళ అదృష్టం అది. వీళ్ళు దొరకడం వాళ్ళకి అదృష్టం, వాళ్ళు దొరకడం వీళ్ళకి అదృష్టం. సార్ మీలో దర్శకుడు లేడా సార్? డైరెక్షన్ చేయాలని ఇప్పుడు అనిపించలేదు? చాలా మంది అడుగుతారు ఎన్ని సినిమాలు అయినాయి అంటే 783 సినిమాలు అయినాయి, 5 భాషలు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా డైరెక్టర్. ఇందా చెప్పాను, ఎవడు చేసే పని అటు చేయాలి. అదే డైరెక్టర్ అంటే మాటలు కాదండి. అవును, మస్ట్ బి వెరీ గుడ్ అకౌంటెంట్. డబ్బుకే కాదు, డైలాగ్ అకౌంటెన్సీ, స్క్రీన్ ప్లే అకౌంటెన్సీ, మ్యూజిక్ అకౌంటెన్సీ అన్నీ ఉండాలి. 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, మీద కమాండ్ ఉండాలి. అది మనకి ఎందుకు లేని మీరు నటన వరకు పరిమితమై. ఏదో మనకి తెలిసింది అది. ఏదో ఆ మధ్యలో అదృష్టం నగిలి ఏదో పాడాడని అవి అని వస్తుంటాయి. అట్ట అని చెప్పి గొప్ప అనుకుంటే పాడైపోతాం. ఇప్పుడు మామూలుగా ఒక బ్యాంకులో ఉద్యోగం రావడం అనేది ఒకప్పుడు చాలా గొప్పగా భావించేవాళ్ళు. బ్యాంకు ఉద్యోగానికి టక్కున వెంటనే సంబంధాలు దొరికేవి. అబ్బాయి బ్యాంకులో చేస్తున్నాడని ఇప్పటికీ ఉంది, బ్యాంకుకి ఆ గౌరవం ఉంది. అటువంటి బ్యాంకు ఉద్యోగాన్ని మీరు వదిలేసే పరిస్థితి వచ్చినప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది సార్ అప్పుడు? అదేనండి నేను చెప్పాలంటే గొప్ప అనుకుంటారు. నేనేం ఆలోచించలేదండి. ఎందుకు వచ్చానో తెలియదు, ఎంత వచ్చానో తెలియదు, అంత సక్సెస్ అయిపోయాను. అదేం దాన్ని చెప్పాను, మన టైం అదృష్ట యోగం భగవంతుడు ఇచ్చాడు. అది మామూలుగా మీ నాన్నగారు డాక్టర్ గారు కదా కంకిపాడులో, మీరు కూడా డాక్టర్ అవ్వాలనుకున్నారా ప్రారంభంలో? ఆ రోజుల్లో అనుకునేవారు. ఆ రోజుల్లో మామూలే కదా, డాక్టర్ గారు మీ తర్వాత ఇంకెవరు లేరు అట్లేదు కేకలేసేవారు. నా గురించి చదవద్దు, వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ కోసం చదివేది ఎవరా అని. ఏదో చదువుదాం అనుకున్నాను. కొంచెం ఆ సైన్స్ గ్రూప్లో 1% తక్కువ, సీట్ రాలే. ఎక్కడ డొనేషన్ కట్టమన్నారు 5,000. మా నాన్నగారు అన్నారు, నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా చదువుకో, అప్పు చేసేది చదివిస్తా కానీ నేను నా 50 డొనేషన్ కట్టను అన్నాడు. దాంతో బీఎస్సీ పాస్ అయిన తర్వాత చేరదామని కాలేజీలో చేరాను. అక్కడ చేరాను. అది డైవర్ట్ అయిపోయి నాటకాలు. ఏలూరులో చదివారా బీఎస్సీ మీరు? అవునండి. అదే అంటే కోట భాస్కర్ శర్మ గారని ఫిజిక్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్. ఇగో ఈ మెడిసిన్కి దాన్ని ట్రై చేయడంతో 2 నెలలు కాలేజీ చేరలే. కాలేజీ మొదలైపోయిన సీట్లు లేవాక అప్పుడు నాన్నగారు ఉత్తరం రాస్తే భాస్కర్ శర్మ గారు ఏలూరు కాలేజీలో సీట్ ఇప్పించి అక్కడ చదివాను. సెలవు సంవత్సరం చదివి వచ్చేద్దాం అనుకున్నాను. అట్లా చేరాం కదా, 3 ఏళ్ళు అక్కడే. నాకంటే ముందు మురళీమోహన్ గారు, కృష్ణ గారు, వాళ్ళు కూడా అక్కడే. అదే వాళ్ళు మన కట్టమంచి రామలింగ గారు పేరు మీద కాలేజీ కదా అది, ఏలూరు సిఆర్ఆర్ కాలేజీ. అప్పుడు అదే పేరే ఉంది సార్ అప్పుడు కూడా? అదే పేరు. తర్వాత తరంలో పెద్ద దర్శకులు అంటే బాపు గారు ఒక పెద్ద దర్శకులు కదా, విశ్వనాథ్ గారు, బాపు గారు సినిమాలు. బాపు గారితో మీ అనుభవం ఏంటి సార్? నా అదృష్టం ఏంటంటేనండి, ఒకసారి సినిమా ఏదో, ఆ సినిమా పేరు సుందరకాండ కాదు, రాంబంట రాజేంద్ర ప్రసాద్ది. ఆ సినిమా డైరెక్ట్ చేస్తుంటే ఆయన ఓ డైలాగ్ నాకు పట్టేసింది. బాపు గారు, అప్పుడు రమణ గారు, బాపు గారు ఉన్నారు సెట్లో. నేను కోటగారు ఆపుతున్నారు ఏమిటంటే నాకు ఏదో పట్టేస్తుంది అంటే, అప్పుడు బాపు గారు అన్నారు, నేను విన్నానండి,
మీ దగ్గర కూడా చెమటకుర్తులు ఉన్నాయని, ఏం తగిలితే అది ఒకటి పెట్టేయండి మాట, దీనికోసం చూడకండి అన్నాడు. సరే నేను అన్నాను, అదేంటండి మీరు చెప్పినట్టు చేయాలి, నేను ఆ తాపత్రయపడి వస్తే అంటే, కాదు పర్లేదండి. సరే స్టార్ట్ అయిపోయింది. వచ్చి కూర్చున్నా. రమణ గారు పిలిచి, బాబు గారు, రమణ గారు, నేను మీకు ఒక విషయం తెలుసా అన్నాడు. ఏమిటండి అన్న. తెలియదండి చెప్పండి అంటే, ఈ రమణ ఈ బాబు నీ ఫ్యాన్స్ అయ్యా అన్నాడు. అబ్బో, పెద్ద విషయం. పద్మశ్రీ వచ్చినంత లెవెల్ వచ్చేసి కళ్ళం నీళ్ళు వచ్చి, అదే బాబు గారు బదులు మీద రమణ గారు అట్ట చేసి వరి అవ్వకండి, టెన్షన్ పడక. అంతకంటే ఇంక సర్టిఫికెట్ ఇంక చాలా పెద్దది కదా. అంతేనండి, అదే ఆ టైం వస్తే భగవంతుడు అదే అలా అనిపిస్తాడు అందరితో. ఆమె పోయిందంటే అప్పుడు అవును చూడకూడదు. ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంత ఎప్పుడు చెప్పి. ఇప్పుడు అంతకుముందు మీకంటే ముందు మన సిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళంతా ఒకప్పుడు ఉండేవాళ్ళు కదా సార్. వాళ్ళ ప్రభావం కానీ వాళ్ళ యొక్క ఇది కానీ మీ పైన ఏమైనా ఉందా? మీరు ఎలా అలా ఏం లేదండి, ఇన్స్పిరేషన్ కానీ? మీరు చూస్తున్నారు కదా. అవును, మీరే. అందుకే ప్రారంభంలోనే అన్నా నేను, కోట శ్రీనివాసరావు గారు ఇది కూడా కోట శ్రీనివాసరావు గారు అన్నారు. మీరు మీ పైన ఎవరి ప్రభావం ఉండదు. కరెక్ట్. అది తర్వాత బాపు గారు, రమణ గారు ఇద్దరు మీ అభిమానులు అనే మాట, అది తలుచుకుంటే అందులో వాళ్ళు ఒకరిని పొగిడే మనుషులు కూడా కాదు. వాళ్ళు చాలా స్వాభిమానం, ఆత్మగౌరవం ఉన్న వ్యక్తులు, ఊరికే మాట జారే వ్యక్తులు కూడా కాదు. మీరు అనగానే తప్పనిసరిగా అడగాల్సిన ప్రశ్నలో మీకు ఎన్టీఆర్ నుంచి మండలాతీతుడు సినిమా అనేది అదొక ఎపిసోడ్. ఇప్పుడు సాహసం అంటాం కదా మామూలుగా, కృష్ణ అనగానే డాషింగ్ హీరో అంటారు, సాహసానికి మరో పేరు అంటారు. అది కరెక్టే. కానీ మీరు కూడా ఎన్టీఆర్ అంత ప్రభంజనంగా ఉన్న సమయంలో మీరు మండలాధీశుడి పాత్ర వేయటం అనేది అది సాహసమే కదా యాక్చువల్గా. సాహసం ఏముందండి, అప్పుడు బ్యాంకు వస్తావు మానేస్తావు అని ఉత్తరాలు రావడం. మరి ఇదేమో లైవ్ క్యారెక్టర్. మహాత్మా గాంధీ వ్యాక్సినేషన్ ఎవడు చెప్పుకుంటాడు? బోల్డ్ మంది వేశారు. లైవ్ క్యారెక్టర్ బతుకున్నాడు ముఖ్యమంత్రి. సరే వేద్దాం, సక్సెస్ అయితే ఓకే, లేదా మన బ్యాంక్ వాళ్ళు లెటర్ పిలుస్తున్నా వెనక్కి వెళ్ళిపోదామని ఆ ధైర్యంతో చేశాను, అంతేగాని వేరే కాదు. అదే దానికంటే ముందు నా పిలిపే ప్రభంజనమే ఏదో సినిమాలో కొంచెం అది దీనికి ముందుది. అది ఆ తర్వాత ఎన్టీఆర్ని కలిశారా సార్ మీరు ఈ సినిమా అయిన తర్వాత? క్షణం ఎంత అయిందండి అది ఒక ఎపిసోడ్. ఏదైనా ఫైనల్గా అది సుఖాంతమే అయింది. తర్వాత మీరు ఉన్నట్టు మాట్లాడతారు, ముక్కుసూటిగా ఉంటారు, ఏదైనా పెట్టినా తిట్టినా ఓపెన్గా ఉంటారు. అది నాకు కూడా ఇప్పుడు అనుభవం అయింది. అది అలా ఉంచితే మీరు ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకి పనికిరారు కదా, మీరు ఎందుకు ఎమ్మెల్యేగా నిల్చున్నారు సార్ విజయవాడ నుంచి? నాకు వాజ్పేయి గారు అంటే మహాప్రాణం. అప్పుడు ఏదో నుంచున్నాను ఆయన మీద గౌరవంతో. తర్వాత మీ ఊరు కంకిపాడు కదా, ఆ ప్రాంతానికి మీరు ఏమన్నా మన ఊరు ఇక్కడ తిరిగా మీ ప్రాంతాల్లో ఉన్నాం కదా, ఏదైనా గుర్తులుగా ఏదైనా చేశారా సార్ మీ ఊరికి? ఏమన్నా ఇంత ఎదిగారు కదా మీరు. ఇప్పుడు కదండి, నాకు అంత డబ్బులు ఎక్కడున్నాయి. అదే ఇప్పుడు అంటే చాలామంది బోళ్ళు రెమ్యూనరేషన్ కూడా చాలా తేడా ఉంది. ఏదో ఉన్నది, ఏదో జాగ్రత్త పడి ఆ కాస్త నాకు మా నాన్నగారు సైట్ ఇచ్చారు, దాని చుట్టూ ఉన్నది ఏదో వాళ్ళు అమ్ముతున్నానంటే అది తీసుకుని ఒక 58 సెంట్లు స్థలం చేశాను. అబ్బో. చేసి దాన్ని శుభ్రంగా కాంపౌండ్ అది కట్టించి. సో కంకిపాడులో నాన్నగారు ఇచ్చిన మీరు చిన్నప్పుడు ఉన్న స్థలాన్ని అలా మా నాన్నగారి బోర్డే ఉంటుంది. కాపాడటమే కాకుండా దాన్ని ఇంకా పెంచి నాన్నగారి ఏదో అవకాశం. అది ఏదైనా కానీ అది గొప్ప విషయమే కదా. నేను ఎందుకంటున్నానండి ఇవన్నీ కూడా, ఇందాక ప్రారంభం అన్నారు, మనకి అవకాశాలు వచ్చి మనం ఎదిగే సమయంలో మనం చాలా ఒదిగి ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే గాల్లో కొట్టుకుపోతాం. ఎంత ప్రతిభ ఉన్నా కానీ గర్వము క్రమశిక్షణ తప్పితే కొట్టుకుపోతాము. చాలామంది ఉదాహరణ అంటూ మీలో ఆర్థిక క్రమశిక్షణ కూడా మీరు అది అలవాటు చేసుకున్నదే కదా సార్. ఆర్థికమైన క్రమశిక్షణ కూడా పర్లేదండి. అంటే క్రమశిక్షణ, డిసిప్లిన్ అంటున్నా. దాదాపు పాడైపోయాడు. అదే మనదే ఉందండి. ఎవరికైనా ఆర్టిస్ట్కి సంపాదించేవాడు మనం ఏం చేస్తాం, తీసుకొస్తాం, అక్కడ పడేస్తాం. దాన్ని జాగ్రత్త వాడుకోవడం పిల్లల మీద ఉంటుంది. వాళ్ళు జాగ్రత్త పడ్డారు, జాగ్రత్తగా ఉన్నారు, మంచి పిల్లలు కాబట్టి ఏమాత్రం ఉండగలిగాను. భగవంతుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప జీవితం అండి, ఎవరికి వస్తుంది? అందరికీ రాదు. చూడండి, ఈరోజు కూడా చేయట్టు పెట్టాల్సిన పని లేదు. అవకాశం ఉంటే ఇలాంటివే, ఆ జీవితం ఎవరికి వస్తుంది? అది ఒక చేయాల్సిన అవసరం లేకుండా వింటే పెట్టే. సో ఆ కృతజ్ఞత మీరు దైవం పట్ల పెట్టుకుంటారా ఈ జీవితంకి వచ్చినందుకు? అంతేనండి, ఆయన ప్రాప్తం ఆయన ఇచ్చిందే. మన శ్రమ ఇవన్నీ మామూలేనండి. అదే ఛాన్సులు వచ్చినప్పుడు కష్టపడతారు ఎవడైనా. అవును. ఆ పట్టణంలో కొంతమందికి తేడా ఉంటుంది, స్వార్థంతో పడేది, లేకపోతే తెలియక సిన్సియర్గా చేసేది. ఏదో నచ్చింది భగవంతుడు ఇచ్చాడు. అంటే మీరు మీ మానసికంగా ఇప్పుడు మీరు జ్ఞాపకశక్తి 80 ఏళ్ళు దాటినా కానీ జ్ఞాపకశక్తి అలాగే ఉంది. తర్వాత సెన్స్ ఆఫ్ హ్యూమరు అలాగే ఉంది. బాగా ఆచితూచి స్ఫుటంగా మాట్లాడుతున్నారు. వీటన్నిటి పట్ల కూడా మీ దైవభక్తి, ఒక ఆధ్యాత్మిక
ఇది మీకు ఉపయోగపడింది అంటారు మీ మెంటల్ హెల్త్కి? ఏదైనా ఒక మనిషి బాగుపడడానికి రకరకాల కారణాలు ఉంటాయండి. ఫలాంది అని చెప్పలేను, అంత సర్వేశ్వరుదయ. మీరు ప్రారంభంలో కూడా ఆంజనేయ స్వామిని తలుచుకొని మీరు తలుచుకున్నారు కదా సార్, అది మీ ఇష్టదైవం అంటే ఎవరు చెప్పాలి సార్? మీ ఇష్ట దైవం? వెంకటేశ్వర స్వామి అండి. అదే ఆ శివుడిని, ఆంజనేయ స్వామిని అందరినీ పూజిస్తాను. కాతే ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి. మీ పేరు శ్రీనివాసరావు గారు అయినప్పటికీ కూడా, మీ పేరులో శ్రీనివాసరావు అని ఉన్నప్పటికీ కూడా ఇంటికి శ్రీనివాసం అని పెట్టారు పేరు. అవునండి. అది అంత మంచి మాట కదా అది, శ్రీనివాసం అనేది. అది కూడా మీలోని వెంకటేశ్వర స్వామి యొక్క భక్తి. తర్వాత మన తెలుగు సినిమా అనేది మాయాబజార్ కానీ ఇలా అద్భుతమైన సినిమాలు తీసి ఒక చరిత్ర, కేవీ రెడ్డి గారు మహాదర్శకులు, గొప్ప నటులు, గొప్ప ఘంటసాల వంటి గొప్ప వైభవం, ఒక చరిత్ర ఉన్నది మన తెలుగు సినిమా రంగం. ఈ తెలుగు సినిమా రంగం యొక్క దాని యొక్క వైభవం, కీర్తి 10 కాలాల పాటు బాగుండాలంటే ఏం చేయాలి సార్ మీరు ఇచ్చే సలహా? ఎవరు ఏం చేయక్కర్లేదండి. పాత సినిమాలు అంటే ఏమిటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటే పాత ఏముంది సార్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. నేను అందరికీ చెప్తాను, కుర్రాళ్ళందరికీ, మీకు తెలిసింది ఓల్డ్ ఈజ్ గోల్డే. మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. గొప్ప మాట అది. బంగారం ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు, అంతే కదా. గోల్డ్ నెవర్ బికమ్ గోల్డ్. ఓల్డ్ ఎప్పటికీ పాత, అది ముసలితనం రాదు దానికి. పాత బంగారం అంటారు. పాత బంగారం చాలా విలువ కదా, పాత బంగారం చాలా విలువ. సో అవన్నీ స్వర్ణయుగం. అది మీరు ప్రవేశించడానికి స్వర్ణయుగం దాటిపోయింది కదా, మామూలు యుగంలోకి వచ్చేసారు. అది అదృష్టం. అదే మీ అభిమాన నటులు ఎవరు సార్? అందరూ పూర్వులలో ఇప్పుడు సిఎస్ఆర్ వీళ్ళందరూ పెద్దవాళ్ళు, పాత వాళ్ళందరూ బాగా ఇష్టం అండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంది, అదే ఒక మెరుపు. ఈ కొత్త తరం ఒక దాదాపు 78 నుంచి అంటే దాదాపు 46 ఏళ్ళు. ఈ 45 ఏళ్ళ ఇదిలో మీరు చూసిన ఈ తరాల్లో బాగా మంచి దర్శకులు, మీ దృష్టిలో మంచి దర్శకులు అంటే ఎవరు సార్? నాకు వేషాలు మంచివి ఇచ్చిన వాళ్ళందరూ ప్రజలు మెచ్చుకున్న ఉంది, మంచి దర్శకులు, మంచి వేషాలు. మీరు కాలక్షేపం పాటలే వింటారా? సంగీతం ఘంటసాలవి? ఇందాక టైం అందుకే అడిగాను. అదే రోజు 6:30 కల్లా రోజు వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర నామావళి, తర్వాత చాలీసా, అన్నపూర్ణాష్టకం ఇవన్నీ వింటానండి. 1 గంట, 5:30 దగ్గర నుంచి 6:30 దాకా. తర్వాత ఏదన్నా ఉంటే నా ఇదిగా. అవును. ఇప్పుడు ఎవరైనా అడుగుతున్నారు సార్ సినిమాల్లో, మీకు ఏమైనా అడుగుతున్నారా, రమ్మంటున్నారా? ఎవరైతే వస్తారండి, అదే వస్తే కబ్జాబాద్ ఉండండి అని ఆపి నేనే అడుగుతా. నేను నడవటం, మెట్లు దిగటం, ఎక్కడం కష్టం. అదే గబగబా కూర్చోలేను, గబగబా నుంచోలేను. 5 నిమిషాలు 10 నిమిషాలు నుంచిన తర్వాత మళ్ళీ కూర్చోవాల్సి వస్తాయి. కొంచెం మోకాళ్ళ నొప్పులు కాదు కానీ కొంచెం పెద్ద వయసు, ఇది నా బాధ. అదే ఇప్పుడు చెప్పండి కథ అంట. అదే వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు ఏదైనా రాసుకుంటారు, చేస్తారు. అప్పుడు వెళ్ళిన తర్వాత రండి అంటే నేను వెళ్ళలేనంటే ముందు చెప్పచ్చు కదా. అంటే నా వయసుకి, నా ఎక్స్పీరియన్స్కి అలాంటి మాట పట్టడం మంచిది కాదు. ఇక ముందే మన వీక్నెస్ చెప్తే వాళ్ళకి ఇష్టమైతే చెప్పి పెట్టుకుంటారు. లేకపోతే అదే ఈ మధ్య చేశారా, చేయబోతున్నారా? కన్యాశుల్కం అని చేశాను కదా. ఓహో, ఓల్డ్ కన్యాశుల్కం. అవును, పాత గురజాడప్పారావు గారు. దాంట్లో లుబ్ధాదానం చేశాను, బాగా వచ్చిందన్నారు. నాటకరంగం మీ మనసు అంతా సినిమాలో ఉన్నప్పటికీ కూడా మీ మనసు నాటకరంగం పైనే ఉంటుందని చెప్పచ్చు. ఏదోనండి అక్కడ. అదే నాటకాలు మర్చిపోతే తల్లిని మర్చిపోయినట్టే. అదొక ప్రయాణం అంతే, తల్లిని మర్చిపోయినట్టే. మూలాలు కదా అవి. ఇప్పుడు మీరు గురువుల్ని తలుచుకుంటారు, మీ తల్లి లాంటి నాటక రంగాన్ని తలుచుకుంటారు, మీకు అద్భుతమైన అవకాశాలు ఇచ్చి మీలో ప్రతిభని నేర్పినటువంటి గురువులందరినీ తలుచుకుంటారు. సినిమాల్లో మంచి జంధ్యాల లాంటి వాళ్ళ అవకాశం, మీ ప్రతిభను సరిగ్గా ఉపయోగించుకున్న వాళ్ళు రామానాయుడు గారు, జంధ్యాల, ఈవి సత్యనారాయణ, రామ్ గోపాల్ వర్మ, ఇలా కోడి రామకృష్ణ, వీళ్ళందరూ. సార్ ఈ తరం నటుల్లో మీరు ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్ని ఎక్కువ ఇష్టపడతారు కదా, ఏంటి సార్ తన ప్రత్యేకత? అంటే నాకు నచ్చాడండి, అతను మంచి పొటెన్షియాలిటీ ఉంది. డైలాగ్ చెప్పగలడు, డ్యాన్స్ చేయగలడు, ఫైట్లు చేయగలడు, ఆల్రౌండర్ అతను. అది ఒక వ్యక్తిలో అన్ని ఉండటం, హీరోల్లో ఉండటం కష్టం. సుదీర్ఘమైన జీవితం కదా, మీదైనా ఆత్మకథ ఏమైనా రాసే అవకాశం ఉందా? నా కథ నేను ఏమన్నా స్వతంత్రానికి వెళ్ళా కోసం పోరాడైనా, జెండా పట్టుకుని ఏమన్నా. అంటే మీ అనుభవాలు పెద్ద ఏముందని తెలియదు ఎవరికి. అదే సార్, మొత్తం మీరు అన్నీ నా గురించి అడిగేది మీరే కదా. అవును, అన్నీ తెలిసి అడుగుతుంది, ఇంకేంటి రాసేది. తెరిచిన పుస్తకం ఒక రకంగా, ఓపెన్ బుక్. నమస్కారం సార్, మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలి, మిమ్మల్ని మళ్ళీ స్క్రీన్ పైన చూడాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని. నమస్కారం సార్, కృతజ్ఞతలు. ఏదో నన్ను 40 సంవత్సరాల నుంచి పోషిస్తున్నటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క అభిమానం అది నేను తెలియపరచుకోవడానికి
మీ ఛానల్ ఎంతో ఉపయోగపడింది. ఇవాళ ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ ఛానల్ వారికి మిమ్మల్ని మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సర్వే జన సుఖనో భవంతు. నమస్కారం.